హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు అదృష్టం ఒక పత్రిక. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. రవి ఒక చిన్న గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చాడు. 2 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆశలు తగ్గిపోయే స్థితిలో ఉన్నాడు రవి. ఉదయాన్నే లేచాక అలవాటు ప్రకారం పేపర్ అమ్మే దగ్గరికి వెళ్లి పత్రిక తీసుకున్నాడు. ఆ రోజు పత్రికలో ఒక చిన్న ప్రకటన కనిపించింది. మీరు ఒక కథ రాయగలరా? ఉత్తమ కథకునికి 10,000 రూపాయలు బహుమతి అని. ఆ రోజు రవి రాత్రంతా నిద్రపోకుండా ఒక చిన్న ప్రేమ కథ రాశాడు. ఆ కథకి సమయం అనే పేరు కూడా పెట్టాడు. కథలో నిజ జీవితాన్ని, తాను చూసిన బాధను కలిపి రాశాడు. ఒక వారం తరువాత ఫోన్ వచ్చింది. మీ కథ గెలిచింది, బహుమతి మీకు వస్తుంది. ఆ కథను చదివిన అనిత అనే యువతి సంపాదకురాలిగా ఉన్న పత్రికలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది. అక్కడ నుంచి రవి జీవితం మారిపోయింది. ఒక పత్రికే తన అదృష్టాన్ని మార్చేసింది. అవకాశాలు ఎక్కడి నుంచైనా వస్తాయి. వాటిని పట్టుకోవాలంటే ముందుగా మనం ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, చూసారుగా, భయపడకుండా, టెన్షన్ లేకుండా మనం ఏదైనా ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుపు మన సొంతం అవుతుంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకి ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.